అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్ గార్డ్ ఇక్కడికి వచ్చి చావడు కదా. చావడు. ఏనుగుల చేత ఈడ్పించుకొద్దాం ఉన్న వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్ అండి ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా సత్యామి. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు. మీ చిన్న ఫ్యామిలీ కొంప ములిగిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేయండి. వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా పద. అప్పారావు లోపల నాటి సంభావన ఇవ్వవు కదా, వస్తున్నా. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్య. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలంటావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనదేమైనా సామాన్యమైన లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, పేరెంట్ బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమః శివాయ. లారీ ఓనర్ వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రార్థాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్, లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అటెక్కడ్రా? మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంటి దొంగలు పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తిపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతా? పదా లోపలికి పదా. హలో. ఏమిటి, నన్ను కరీంనగర్ అడవుల్లో ట్రాన్స్ఫర్ చేశారా? నక్సలైట్ల చేతుల్లో మాత్రం అయిపోతున్నాను. వరసని ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏ రాడి కలిసి స్టేషన్ బాంబు వేస్తారు. వెళ్ళిపో. తాళిబొట్లు కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్టను. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా ఏంట్రా బాబు? వచ్చేసా. నువ్వెక్కడికెందుకు వచ్చావురా బాబు? శోభనాడు సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అయ్యో, సంభావన రా బాబు. అమ్మో, చంపేస్తున్నారు. అమ్మది. అయ్యో అయ్యో, కొట్టకండి బాబు. అమ్మో, అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారండి. అమ్మయ్యా, తాళి పట్టుకట్టినాయనా? నేను కట్టను. మధ్యమావతరాగ సజ్జమంలో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశృతి త్రాస్తుడా? కట్టు తాళి.
ఎలా కట్టను నా మంగళసూత్రం కనపడలే నాన్న. ఏంటి తాళి కనిపించడం లేదా? ఇదిగో మా శ్రీవారి జేబులో ఉంది. నీ తాడు నీకు ఇచ్చాం కదా, మళ్ళీ వాడి దగ్గర తీసావు. అది మొలతాడికి పనికి వస్తుందేమోనని దాచుకున్నా. ఏంటి వాళ్ళ మెళ్ళో కట్టుకునే తాళి నీ మొల కట్టుకుంటావా? తప్ప చెప్పు కొడతా. ఇదిగో ఓం నమః శివాయ, త్వరగా కానీ. అప్పారావు, నీ సంగతి ఏదో తేల్చుకుందామని వచ్చాం. మా బాకీలన్నీ తీర్చేదాకా ఈ పెళ్లిళ్ళు జరగలేము. నా ప్రియాతి ప్రియమైన అప్పులాళ్ళారా, సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నున్ను పావలా పైసలతో సహా నాదెండ్ల లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నొక్కి వక్కాణిస్తున్నాను. నాదెండ్ల లంజయ్య గారికి, నాదెండ్ల లంజయ్య. ఈడు చేసిన అప్పులని నేను తెలుసు నా సింతకాయ. నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో, ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా. లేకపోతే నీ అపోజిషన్ వాడు నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందిస్తా అన్నాడు, వాడికే గుర్తించేస్తా. అమ్మో వద్దు, ఎలాగైనా సరే మంత్రి కావాలి. సరే నీ అప్పులన్నీ తీరుతాను. సరే, వాళ్ళందరి పక్క తీసుకెళ్లి లెక్కగట్టిచ్చేయి. అలాగే. మంగళసూత్రాలు పెట్టుకోండి ఆయన. మాంగళ్యతత్రానైనా 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 మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. కట్టండి ఆయన, లెక్కంటి అవుతుంది బాబోయ్, లెక్కంటి అవుతుంది. కట్టండి ఆయన, కట్టండి కట్టండి బాబోయ్. అక్షత్రం వేయండి ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.